హాయ్ అండి. ఇంట్లో కుక్కర్ ఉన్నా కానీ పప్పు మా వాళ్ళు పప్పు కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ ఏది కుక్కర్లో చేయనీయరండి. సెట్లో వండితేనే వాళ్ళకి తిన్నట్టు ఉంటుందంట. నేను కుక్కర్లో ఎంత టేస్టీ చేసినా వాళ్ళకి తినరండి. మీ ఇంట్లో కూడా ఇట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం లేదండి, నేను కందిపప్పు ముందుగానే వేయించుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటాను. తర్వాత పప్పుకు సరిపోయినంత పచ్చిమిర్చి ఆయిల్ వేసేసుకొని ఒక పొంగు వచ్చిన దాకా హై ఫ్లేమ్లో పెట్టేస్తాను. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 70% కుక్ చేస్తాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కడుక్కున్న మెంతికూర కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికినాక ఇప్పుడు ఉప్పు పసుపు కారము చింతపండు కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల తర్వాత పప్పు మెత్తగా ఎంపుకున్నాన్ని తర్వాత ఒక బాండి పెట్టుకొని పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని చాలా గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకొని పప్పులోకి వేసేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గ పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా వాళ్ళకి ఇట్లా చేస్తే చాలా నచ్చిందని. మీకు నచ్చినట్లు